ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం స్వామివారి 32 రూపాల్లో ఏ రూపాన్ని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుంటూ వస్తున్నాం. మీకు ఎవరికైనా సరే ఎప్పుడు అశాంతిగా ఉంటే, మీకు మనసులో ఎప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటే, మీరు ఈ స్వామివారి రూపాన్ని ఆరాధిస్తే మంచి ఫలితాన్ని ఇస్తారు. అంతర్గత శాంతి లభిస్తుంది. ఈ స్వామివారు మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి. స్వామివారిని త్రిముఖ గణపతి అంటారు. ఈ స్వామివారిని 3 ముఖాలుగా ఉంటాడు. మీరు ఎవరైనా సరే ఈ స్వామివారిని ఖచ్చితంగా ఈ నవరాత్రుల నుండి ప్రతిరోజు ఆరాధించండి. మీకు మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.